अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యూస్ అండ్ ఛానల్. హాయ్ దోస్తు, మీరు ఎలా అన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజైతే మా ఇంట్లో నేను చేస్తున్న రెసిపీ చికెన్కి బిర్యానీ. ముందుగా ఇది బాగా కడుక్కొని బాగా కడిగిన చికెను దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఎర్రగడ్డ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాం. పసుపు కూడా వేసి స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు బాగా కడిగిన రెండు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. దోస్త్, ఈ వంట ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు దీనికి మూత పెడదాం. దోస్త్, మేము బిర్యానీకి ఫస్ట్ పచ్చిగా వేయము దబ్రాలో. ఇది కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత మేము వేస్తాము. దోస్త్, ఇదైతే కెత్తే కేజీ కొంచెం ఉడికేటప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడైతే కొంచెం టేస్ట్గా ఉంటుంది. నూనె కూడా 2 చెంచాలు వేసుకోవాలి. దోస్త్, ఇది 3/4 కిలో మాంసం, ఒక హాఫ్ కేజీ రైస్కి బిర్యానీ వండుతున్నాము. దోస్త్, ఇదైతే ఉడికిపోయింది. మిగతా సగం రైస్లో ఉడికిపోయింది. ఇప్పుడు ఇది దించేసి గోంగూర పెట్టుకుందాం. దోస్త్, బిర్యానీలో గోంగూర చేస్తున్నాను. ఇదైతే 2 కట్టలు బాగా కడిగి మట్టి గిట్టి లేకుండా శుభ్రం చేసుకొని దీంట్లో వేసుకున్నాను. దీంట్లో అయితే పచ్చిమిర్చి ఒక 8 వేసాను, 8-9 వేసాను. ఇది అయితే 5 టమాటాలు, 2 ఎర్రగడ్డలు వేసి, ఇది అయితే మసాలా, కారం, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. దోస్త్, నేను మిర్చి, ఎర్రగడ్డ, టమాటాలు వేసాను, అల్లం, కారం కూడా వేసాను. దీంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుంటాను, సరిపోద్ది. మళ్ళీ దీంట్లో నీళ్ళు ఊరుతాయి. ఇది స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా రైస్కి రెడీ చేసుకున్నాం. ఇది బాగా కడుక్కొని కట్ చేసుకున్నాం. దోస్త్, 5 టమాటాలు, 5 ఎర్రగడ్డలు, 2 మిర్చీలు. ఇప్పుడు అయితే బిర్యానీకి దబరా పెట్టేసాం దోస్త్. ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేసుకొని, దోస్త్ నేనైతే ఇది కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డ, మిర్చి, టమాటా, ఇంకా పుదీనా, కొత్తిమీర. ఇప్పుడైతే ఇది బాగా వేడి అయిపోయింది నూనె. దీంట్లో లవంగ, ఇలాచి, పట్ట, ఒక్క బిర్యానీ ఆకు ఇది వేసుకొని దీంట్లో
ఇది బాగా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దాకా మూత పెట్టి ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది కొంచెం ఉడకాల. ఇంకా ఇది దీంట్లో కొత్తిమీర ఆయిల్ వేయాలి. ఈ భాజీ అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం నూనె పోసుకున్నాం. కొత్తిమీర వేసేసి కలిపేసి దీంట్లో మాకు ఎంత నీళ్ళు కావాలో అంతవరకు అయిన తర్వాత దించి దాన్ని పేస్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లో నీళ్ళు ఏమీ పోయకుండా మేము ఎంత పలచగా ఉండాలి గాఢంగా ఉండాలంటే అంతవరకు ఇప్పుడే చూసుకొని దించినాక మెత్తగా చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అది పొయ్యి మీద పెట్టకూడదు. ఇది అయితే సరిపోయిందో, నీళ్ళు కూడా సరిపోతాయి మిక్సీకి వేసిన తర్వాత. ఇప్పుడైతే ఇది ఆ స్టవ్ ఆఫ్ చేసి దించాలి. కొంచెం ఆవిరిపోయేదాకా కొంచెం చేద్దాం. ఇంకా కొంచెం వేగాలి దోస్త్. మళ్ళీ మూత పెట్టదు. కొంతసేపు తర్వాత మళ్ళీ చూస్తాం. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల పెద్ద స్పూన్ల మసాలా వేస్తాం. దీంట్లో పుదీనా కొత్తిమీర వేసి బాగా కలపాలి, బాగా వేయించాలి. ఇది కూడా బాగా ఎర్రగా వచ్చేసింది. పుదీనా కొత్తిమీర కూడా మెత్తగా వేయించబడింది. ఇప్పుడైతే దీంట్లో టమాటా కట్ చేసుకున్న టమాటాస్ వేసి కలిపి ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేది. మూత పెట్టి బాగా మగ్గింది. ఇప్పుడు చూద్దాం దోస్త్. అయితే టమాటాలు మెత్తగా పెట్టాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను మిరప్పొడి, వేసి కలిపి దీంట్లో ఈ చికెన్ మొత్తం వేసేయాలి దోస్త్. నేను దీంట్లో ఉండే వాటర్ కూడా లెక్కలోకి వచ్చేస్తుంది. మొత్తం వేసి ఇది కలిపేయాలి. దీంట్లో కలిపిన తర్వాత ఒక పౌసర్లో సగం పెరుగు వేయాలి. నేను చిన్న ప్యాకెట్లో సగం పైన వేసాను. ఇది వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు అట్లా వదిలేయాలి. ఇప్పుడైతే ఇవి బాగా ఉడికిపోయాయి. దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు
ఒక గ్లాస్కి 2 గ్లాస్ నీళ్ళు వేయాలి. నేను 2 గ్లాసులు బియ్యం వేసాను, అందుకని 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 4 గ్లాసులు నీళ్ళు వేస్తాను దోస్త్. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి, తగినంత సాల్ట్. బిర్యానీలు అయితే నేను కొంచెం తక్కువ ఉంటాయని మా వారు వేస్తారనమాట. దాలో పౌసరికి వేస్తారు, ఇంకా పౌసరికి వేస్తారు దోస్త్. ఇంకా దీంట్లో చికెన్లో కూడా వేస్తున్నాము, అందుకని వేసాము. ఇప్పుడు కలిపి ఇప్పుడు అదనొచ్చేదాకా పెట్టేయాలి, మూత పెట్టేయాలి, ఫుల్లో పెట్టేయాలి దోస్త్. ఇప్పుడు ఎసరు వచ్చేసినట్టుంది, చూద్దాము. ఎసరు వచ్చేసింది. ఇప్పుడైతే నేను ఈ బియ్యాన్ని టమాటాలు అవి కట్ చేసుకోక ముందరనే 2 గ్లాసులు కడిగి పెట్టేసాను, బాగా 3 సార్లు కడిగి పెట్టేసాను. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. వేసేసాను దోస్త్. ఇప్పుడైతే ఒకసారి కలిపి ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి ఫుల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్లోనే ఉంది, ఫుల్లోనే పెట్టుకోవాలి దోస్త్. ఇది కొంచెం ఇంట్లో ఉప్పు వేసుకుని దీంతో బాగా మస్ట్ చేయాలి రైతాని. ఇది అయితే పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడి ఉన్నప్పుడు చేస్తేనే బాగా మెత్తగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి. దోస్త్ ఇప్పుడైతే ఇది దమ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కలపకూడదు, ఒక్కసారి ఇలా మధ్యలో కూడా కలిపేసి పెట్టేయాలి. ఇదైతే ఈ ప్లేటు సరిపోవడం లేదు, ప్లేట్ తీసాను. ఇది దోస్త్ ఇప్పుడైతే అన్నం అంతా ఇది నీళ్ళంతా అయిపోయాయి. ఇప్పుడు కొంచెంసేపు అట్టే పెట్టి వదిలేస్తే దీంట్లో నుంచి సైడ్ నుంచి పొగలు వస్తాయి అన్నమాట. అది వస్తే బాగా దమ్ అయినట్టు. అది వస్తే ఇంకా దించేసి తినచ్చు దోస్త్. ఇప్పుడు ఈ భాజీ ఆకుకూర కూడా మెత్తగా అయిపోయింది, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది బాగా శుభ్రం చేసి తీసేస్తుంది. దీంట్లో నీళ్ళు ఏమి వేయకూడదు, ఎందుకంటే మేము ముందరే చెప్పాం కదా, ఇది ఎంత నీళ్ళు కావాలో అంత పెట్టి మేము ముందరగానే ఐడియా చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ నీళ్ళు పోసి పొయ్యి మీద పెడితే టేస్ట్ పోద్ది. ఒకవేళ మిగిలితే అప్పుడు సాయంత్రం మిగిలితే అప్పుడు వేడి చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా మరుసటి రోజు చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర కూడా. ఇది అయితే పెరుగుకి కొత్తిమీర, ఎర్రగడ్డలు, మాకు ఎన్ని ఎర్రగడ్డలు కావాలో అన్నీ వేసుకోవచ్చు. మేమైతే ఒక మెంబర్కి అన్నమాట ఇది వేసాము. దీంట్లో పెరుగు కలిపేస్తాం దోస్త్. ఇది కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ దోస్త్. ఈరోజు అయితే మా మసీద్లో హజరత్కి దావత్, అందుకని మేము ఈ రెసిపీ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎట్టుందో కామెంట్లో నాకు చెప్పండి. ఇది ఈరోజు మా ఇంట్లో వంట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అల్లా హాఫిజ్.